నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, CMF Phone 1 వర్సెస్ మోటరోలా G85 ఈ రెండు స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే CMF వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నారు క్రెడిట్గా వాళ్ళకే. అండ్ ఇక్కడ ఫోన్స్ చూసుకుంటే మాత్రమే CMF Phone 1 చాలా మంచిగా ఉంది భయ్. అంటే యూనిక్నెస్ కోసం చూపిస్తున్నా. యూనిక్నెస్ ఏంటంటే అవి దీనికి ఇక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్ ప్యానల్ ఉంది కదా భయ్, ఈ ప్యానల్ చేంజ్ చేసుకోవడమే దీనికి ఉన్న యూనిక్నెస్ అనుకోవచ్చు భయ్. మెయిన్ కీ పాయింట్ అంటారు కదా, USB లాంటి మెయిన్ ఫీచర్స్ అనుకోవచ్చు. హైలైట్ చూసుకుంటే మాత్రం ఇది ఇక్కడ ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 50 MP మెయిన్ కెమెరా వస్తుంది, 6 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది, డ్యూయల్ కెమెరా సెటప్, MediaTek Dimensity 7300 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ విత్ 30W ఛార్జర్, Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్లో కూడా వస్తుంది. ఇక్కడ బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో ఇక్కడ సపరేట్గా బ్యాక్ ప్యానల్ పర్చేస్ చేసుకోవచ్చు, యాక్సెసరీస్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఏంటంటే ఒక్కొక్క ప్యానల్కి ఒక్కొక్క డిఫరెంట్ రేట్ ఉంది. మినిమం 1500 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ డిఫాల్ట్గా అయితే ఇంక బ్లాక్ కలర్ ఏమో వస్తుంది. మీకు పర్చేస్ చేసుకునేటప్పుడు సెలెక్షన్ చేసుకోవచ్చు కలర్ వేరియంట్స్. నేను చెక్ చేసినప్పుడు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అయితే లిస్టింగ్ అయిపోయింది. రేపు స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఫస్ట్ సేల్కి లైక్ 17th జూలై నుంచి సేల్ స్టార్ట్ అయిపోతుంది. 17th or 18th జూలై నుంచి ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫోన్ అన్ని కలర్ వేరియంట్స్లో బ్యాక్ ప్యాన్స్ బ్లాక్ వస్తుంది, బ్లూ, తర్వాత లైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ 6GB RAM బేస్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 16,000తో పాటు అయితే వస్తుంది. సో దీంతో కాంపిటీషన్తో పాటు ఏముందంటే మోటరోలా G85 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే 3 కలర్ వేరియంట్స్ వస్తుంది, లైక్ ఆలివ్ గ్రీన్ కలర్, కోబాల్ట్ బ్లూ కలర్ అండ్ అర్బన్ గ్రే కలర్ అనమాట. సో నాకైతే బ్లూ కలర్ బాగా నచ్చింది భయ్, మీరు ఏమని అనుకోండి. బ్లూ కలర్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ పర్లేదు అనిపించింది. అండ్ 2 వేరియంట్ వస్తుంది. బేస్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు అయితేనేమో 18,000కు ఉంది. తర్వాత 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ అయితే ఇక్కడ ప్రైస్ అయితే మెన్షన్ అయితే చేయలేరు. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్ చూసుకుంటే మాత్రమే 3D కర్వ్డ్ ప్యూర్ డిస్ప్లే వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో పాటు కర్వ్ డిస్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ పెద్ద డిస్ప్లే వస్తుంది, డ్యూయల్ కెమెరా సెటప్, అక్కడ కూడా డ్యూయల్ కెమెరా సెటప్ నథింగ్ ఫోన్లో కూడా. అండ్ ఇక్కడ స్మార్ట్ కనెక్ట్ ఉంది అన్నమాట, ఫీచర్స్ బాగున్నాయి వీళ్ళది. అండ్ ఇక్కడ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 30W ఛార్జర్. అక్కడ కూడా సేమ్ ఉంది భయ్, రెండు కూడా సేమ్ ఉన్నాయి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవాళ నేను రికార్డ్ చేసే టైంకి అయితేనేమో సేల్ స్టార్ట్ అయిపోయింది భయ్, అంటే 16th జూలై రోజున సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడ రెండు ఫోన్స్లో ఏది బెటర్ అనేసి. సో ఐ థింక్ 20,000 లోపల ఈ రెండు ఫోన్స్లో కంపారిజన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మిగతా ఫోన్స్ అని కూడా పక్క పెట్టి ఈ రెండింటికి సంబంధించిన కంపారిజన్ చూసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ హైలైట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే అవి 3D కర్వ్డ్ డిస్ప్లే అనమాట. అక్కడ చూసుకుంటే బాక్సీ డిజైన్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నేను చూపించేస్తాను వీళ్ళ వెబ్సైట్ నుంచే. సో కంప్లీట్లీ బాక్సీ షేప్తో పాటు వస్తుంది కాబట్టి కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఇది కొంచెం బార్డర్స్ అయితే ఉన్నాయి కదా. అండ్ పంచోల్ డిస్ప్లే వస్తుంది, డ్యూయల్ కెమెరా సెటప్. అండ్ ఇక్కడ స్క్రూస్కి సంబంధించిన హోల్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి మీరు కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్గా బాగుంది భయ్ నా CMF నుంచి. అండ్ ఇక్కడ మోటరోలా చూసుకుంటే మోటరోలా కొంచెం ఇక్కడ టెక్స్చర్ లాంటి డిజైన్తో పాటు వస్తుంది. బ్యాక్ సైడ్ కర్వ్డ్ డిస్ప్లేతో పాటు వస్తుంది, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. హైలైట్స్ ఇక్కడ చూసుకోవచ్చు, సోనీ వాళ్ళ LYT కెమెరాతో పాటు వస్తుంది, 6.7 inches డిస్ప్లే, ప్రీమియం వీగన్ లెదర్ డిజైన్, ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చూసుకున్నట్టు బాగుంది. రెండు కూడా స్మార్ట్ ఫోన్స్ అంతా కూడా బాగున్నాయి భయ్. ఇక్కడ డాల్బీ అట్మాస్తో పాటు వస్తుంది, కింద డౌన్లోడ్ స్పీకర్స్, Type-C పోర్ట్, డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి. అండ్ పైన కూడా అంతే భయ్, పైన పోర్ట్ ఉంది కదా, దీన్నే ఏమంటారు నార్మల్ స్పీకర్ని దాన్ని కూడా స్పీకర్ లాగా కన్వర్ట్ చేసేస్తారు అన్నమాట, సెకండరీ స్పీకర్ లాగా. CMF చూసుకుంటే పోయి CMFలో హైలైట్స్ ఏమున్నాయంటే ఇక్కడ కూడా 50 MP కెమెరా, కానీ ఇక్కడ 16 MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక్కడ చూసుకుంటే మాత్రం 32 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. సో కెమెరా అక్కడ సెల్ఫీ కెమెరా చేంజెస్ ఉన్నాయి. బ్యాటరీ సేమ్ ఉంది, 5000 mAh బ్యాటరీ, సేమ్ ఆక్టో కోర్,
కానీ ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 వస్తుంది. ఆండ్రాయిడ్ 14తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ కేసెస్ పైసలు పెట్టాల్సిందే, అవి ఇట్లా పక్క పెట్టేస్తే బాగుంది. అండ్ ఇక్కడ పోర్ట్స్ గురించి అవిటి గురించి అయితే వీళ్ళ వెబ్సైట్లో ఏమి ఇన్ఫర్మేషన్ వేయలే, కానీ సేమ్ రెండింటికి పెద్దగా ఫరక్ ఏం పడదు భయ్. అట్లాంటప్పుడు తక్కువలో వస్తుంది కానీ CMF తీసుకోవచ్చు కదా అన్న అంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్తా అనమాట. అవి ఎంతసేపు మంచి విషయాలు చెప్పినా కదా. అండ్ మర్చిపోయినా కీ పాయింట్ ఏంటంటే CMF మీకు తక్కువగా వస్తుంది భయ్. ఇక్కడ ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా 15,000కి మీకు CMF 6GB ర్యామ్ వేరియంట్ వస్తుంది. అదే మోటోరోలా G85 చూసుకుంటే మాత్రము బేస్ వేరియంట్ 8GB ర్యామ్ వేరియంట్ ఉంది. మనకి 6GB ర్యామ్ వేరియంట్ అయితే ఏం లేదు. ఇక్కడ ఒక మంచి విషయం ఏం చేసారంటే ఇక్కడ ప్రైజ్ చూసుకుంటే ఇక్కడ డిస్కౌంట్ ప్రైజ్ అనే క్యాష్ బ్యాక్ కూపన్స్ అనేసి అయితే మన వాళ్ళు స్పెషల్ ప్రైస్ కింద అయితేనేమో 3000 రూపీస్ అయితే తగ్గించారు. కానీ ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్లో మాత్రం మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ఆఫర్స్ అప్లై చేసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు 17,000కి వస్తుంది, 18,000కి వస్తుంది. ఇప్పుడు 18,000 ఉంది, 17,000కి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే సింపుల్గా కళ్ళు మూసుకొని చెప్పుకున్నా సరే కూడా అట్లీస్ట్ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మధ్యలో ప్రైస్ గ్యాప్ వచ్చి 2000 రూపీస్ ప్రైస్ గ్యాప్ ఉంది. దాంతోపాటే ర్యామ్ డిఫరెన్స్ కూడా ఉంది, మేజర్ పాయింట్. అట్లాంటప్పుడు కంపారిజన్ ఎందుకు తీసుకొచ్చినామన్నా అంటే భయ్ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ రీసెంట్గా లాంచ్ అయినాయి కాబట్టి చాలామందికి డౌట్ ఉంటుందని చెప్పేసి కంపారిజన్ తీసుకొచ్చినాం. సో ఈ రెండిట్లో మంచివి ఏది బెటర్ అంటే భయ్ సింపుల్ చెప్తున్నా, మోటోరోలాకి వచ్చేసరికి అయితే ఏమో కొంచెం బాక్స్ డిజైన్ కాదు కాబట్టి, కర్వ్ డిస్ప్లే కాబట్టి కొంచెం ఏమంటారు జర POLED డిస్ప్లేస్ అవన్నీ మెటీరియల్స్ అవన్నీ వాడారు కాబట్టి జర లైట్ వెయిట్ ఉంది. అదే CMFకి వచ్చేసరికి ఏంటంటే మన వాళ్ళ ఈ బ్యాక్ ప్యానల్, ఈ స్క్రూస్, ఆ నట్ల యొక్క వెయిట్ అండ్ దాని తర్వాత కొంచెం ప్యానల్స్ కొంచెం మాడిఫై చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఇంకొక పెద్ద కింద స్క్రూ ఉంది కదా, దీన్ని కూడా డైలర్ లాంటిది ఉంది కదా, దీన్ని కూడా కొంచెం మాడిఫై చేయాల్సి వస్తుంది. దీని వెయిట్ కలుపుకొని స్మార్ట్ ఫోన్ యొక్క వెయిట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది, దగ్గర 203 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఉంది. మోటోరోలాకి వచ్చేసరికి 198 గ్రామ్స్ ఉంది. ఇక్కడ సపరేట్గా చెప్పడం కంటే కూడా నేను ఇక్కడ అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్స్లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అదే మీకు చూపించేస్తాను. ఇక్కడ వెయిట్ ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఎస్ 197 గ్రామ్స్ ఉంది వెయిట్. అదే మోటోరోలా వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే 172 గ్రామ్స్, చాలా తక్కువ. అండ్ ఇది దగ్గర 200 గ్రామ్స్ పెట్టుకోండి పోయి. సో 200 గ్రామ్స్ పెట్టుకోండి, ఇది 175 గ్రామ్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట, రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చు. ప్లస్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అన్న అంతగానం అంటే 2-3 గ్రామ్స్ ఎక్కువ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే మనకి ఆబ్వియస్గా మీరు ట్రాన్స్పరెంట్ కేసు అండ్ ఆల్సో పౌచ్ లేకపోతే ట్రాన్స్పరెంట్ కేస్ అంటారు, సో అవి కూడా యాడ్ చేస్తారు కాబట్టి దానివల్ల నేనైతే మెన్షన్ చేస్తున్నా బాయ్. రెండింటికి కూడా బ్యాటరీ సేమే ఉంది, 5000 mAh బ్యాటరీ రెండింటికి. అండ్ సేమ్ 33 watts ఛార్జర్ వస్తుంది బాక్స్లోనే. అండ్ దాని తర్వాత ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసారు బై. ఇది CMFకి వచ్చేసరికి అయితే 2 OS అప్డేట్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ వస్తున్నాయి. మోటోరోలాకి వచ్చేసరికి అయితే ఒకటే OS అప్డేట్ వస్తుంది, 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్ వస్తుంది. సో ఇక్కడ ఒక డ్రాబ్యాక్ అయింది మోటోరోలా అంటే ఆండ్రాయిడ్ 14కి ఒకటే వస్తుంది అనమాట, అదొకటే డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్గా వాళ్ళు కూడా మెన్షన్ చేసారు. అన్న డౌట్ వస్తుందని అంటే నేను మోటోరోలా వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా నేను చూపించేస్తాను. ఇక్కడ స్పెసిఫికేషన్స్లో మన వాళ్ళు కూడా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇది ఒకటి కన్ఫ్యూజింగ్ అనిపించింది నాకు. చెక్ చేస్తే 2 years ఆఫ్ OS అప్డేట్స్ అని చూపించారు ఇక్కడ G85K. సో ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో కొంచెం డౌట్గానే అనిపించింది నాకైతే. సో వన్స్ అగైన్ కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి క్లారిటీ అయిపోయింది. సో 2 OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ ప్యాచెస్ వస్తున్నాయి. దేనికి? మోటోరోలా G85కి అనమాట. ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో అయితే ఏం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. సో డైరెక్ట్ మనం స్పెసిఫికేషన్ కేటగిరీకి వెళ్ళిపోవాలి. దాని తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటే ఇక్కడ 2 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేసారు అనమాట. సో స్పెసిఫికేషన్స్లో అయితే మనకి ఏ డౌట్ లేకుండా ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ కెమెరాస్ గురించి అయితే నేను ముందే చెప్పినా కాబట్టి ఇక్కడ నార్మల్గా వచ్చేసరికి 16 MP కెమెరా ఇస్తారు CMF వాళ్ళు. మోటోరోలాకి వచ్చేసరికి అయితేనమ్మా మీకు 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. సోనీ వాళ్ళ మంచి కెమెరా అయితే ప్రొవైడ్ చేసారు. 5G స్మార్ట్ ఫోన్, 5Gకి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసారు బై. అండ్ గేమింగ్ కాడికి మంచి గేమ్స్ అవన్నీ రెండు కూడా మంచి గేమ్స్ అన్నీ కూడా ఆడవచ్చు.
ఏ టెన్షన్ లేకుండా కూడా 2 స్మార్ట్ ఫోన్స్లో మీరు ఆడొచ్చు అనమాట. గేమింగ్ కాడ ప్రాబ్లం లేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏడొస్తుందంటే భయ్ ఇక్కడ కెమెరా కార్డ్నే మెయిన్ ప్రాబ్లం అనుకో. ఎందుకంటే సిఎంఎఫ్ కార్డ్ వచ్చేసరికి అయితే కెమెరా కార్డ్ కొంచెం ఆప్టిమైజేషన్ అంత లేదు, కొన్ని ఫీచర్స్ అయితే ల్యాకింగ్ ఉన్నాయన్నమాట. డ్యూయల్ వీడియో మోడ్ అవి ఏవైతే లేవు. నేను మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కెమెరా కార్డ్ చూపించేస్తాను. సో ఇక్కడ కెమెరాకి సంబంధించిన కేటగిరీలో మాత్రం ఇక ఫీచర్స్ అయితే మన వాళ్ళు ప్రొవైడ్ చేయలేరు. ఇక్కడ ఈఏఎస్ సపోర్ట్ ఉంది, 4K రికార్డింగ్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి, కానీ వేయలేదు. అది నేను ఇంకొంచెం మోటోలో వాళ్ళకి వెళ్ళేసరికి కెమెరా కేటగిరీలో చూపించేస్తాను. సో కెమెరా కేటగిరీలో చూసుకుంటే మీరు ఫుల్ హెచ్డి రికార్డింగ్స్ ఉన్నాయి బై. అండ్ మీరు ఇదేది ఫీచర్స్లా ఇక్కడ చూసుకోవచ్చు, డ్యూయల్ క్యాప్చర్ వీడియోస్ ఉన్నాయి, రియర్ కానీ ఫ్రంట్ కానీ రెండింటితో కూడా చూసుకోవచ్చు. ఫీచర్స్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి బై. అండ్ 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది కదా. సో ఈ సెకండరీ కెమెరా మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మ్యాక్రో విజన్ లా కెమెరాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రెండిట్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మోటరోలా కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో చాలా వచ్చినాయి అనమాట. ఆబ్వియస్గా 4K వీడియో రికార్డింగ్ బెనిఫిట్ అంటే భయ్ అవి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 4K రికార్డింగ్స్ ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. రియర్ కెమెరా నుంచి అయితే ఫుల్ హెచ్డి ప్లస్ రికార్డింగ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు భయ్. అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్ని చూపిస్తున్నారు కాబట్టి మీకు డౌట్ అయితే ఉండదు. సోనీ వాళ్ళది LYDA600 కెమెరా యూజ్ చేశారు. సో ఇక్కడ ఏ కెమెరా యూజ్ చేశారు ఇక్కడ మెన్షన్ అయితే చేయలేరు, కెమెరాకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేరు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ కెమెరా ఓఎస్తో పాటు వస్తుంది. అదే చూసుకుంటే ఇది ఈఏఎస్ ఒకటే సపోర్ట్ ఉందన్నమాట బై. సో జర స్టెబిలైజేషన్ కూడా జర బాగుంటుంది, షేక్ అయినా సరే జర మంచి పిక్చర్స్ అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఫీచర్స్ అన్నీ కూడా కలుపుకొని ఫైనల్గా ఒక మాట చెప్పుకోవాల్సిందంటే గేమింగ్ గురించి అనమాట. సో గేమింగ్ కాడ మోటార్కి వచ్చేసరికి అయితేనేమో స్లైడ్ కొంచెం తక్కువ అయింది అనుకోవచ్చు. గేమింగ్ ఆడేటప్పుడు స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, 60 FPS గేమ్ ఆడతా, కానీ తక్కువ పోయేసరికి 40-50 మధ్యలో ఉండిపోతుంది అనమాట. అదే సిఎంఎఫ్కి వచ్చేసరికి అయితే జర ఏమంటారు 50s నుంచి 60s మధ్యలో ఉంటుంది అన్నమాట గేమింగ్ ఆడేటప్పుడు. ఎందుకంటే ప్యానల్ చేంజబుల్ జర ఫిక్స్డ్ ఉండదు కాబట్టి కొంచెం స్లైట్గా ఎయిర్ ఫ్లో వస్తుంది కాబట్టి జర కొంచెం బాగుంటుంది. అండ్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ జర కొంచెం పర్ఫార్మెన్స్ కూడా కొంచెం చేంజ్ అయితే వస్తుంది, పర్ఫార్మెన్స్ కొంచెం స్లైట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి గేమింగ్ కాడ పర్లేదు బై. సో గేమింగ్ అదొకటి పక్క పెడితే మిగతా అన్ని కేటగిరీలో మాత్రం మోటోలో బాగుంది. రెండిట్లో కూడా క్లీన్ యూఐ వస్తుంది, కాల్ రికార్డింగ్స్ చేసుకోలేరు నార్మల్గా చేసుకునేటట్టు చెప్తా కదా. సో కాల్ రికార్డింగ్ చేసుకోలేరు, గూగుల్ డైలర్ వస్తుంది కాబట్టి సపరేట్గా వేరే థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది, టెక్నిక్ యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ క్లీన్ యూఐ క్లీన్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అనమాట. ఓవరాల్గా డీసెంట్గా ఉంది బై. నాకైతే ఈ రెండిట్లో ఏది కొనుక్కుంటాం అన్నా అంటే మోటోలా G85 తీసుకుంటా అనేసి అంటాం. ఎందుకంటే ఇక్కడ 8GB ర్యామ్ వేరియంట్స్ని కంపేర్ చేస్తే ప్రైస్ సిమిలర్గా ఉంది బై. ఇక్కడ మీకు సిఎంఏ వాళ్ళ 8GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే సేమ్ ప్రైస్కి వస్తుంది. సో సేమ్ ప్రైస్ వేరియంట్ని కూడా కంపారిజన్ చేసుకుంటే మాత్రము మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీలో మాత్రం అంటే ఈ 8GB ర్యామ్ కేటగిరీలో ఈ రెండిట్లో ఏది కొనుక్కోవాలన్నా అంటే మాత్రం నోకియా మోటోలా తీసుకోమంటాను బై. సిఎంఎఫ్ కంటే కూడా, సిఎంఎఫ్ నథింగ్ ఫోన్ కంటే కూడా మోటోలా G85 5G స్మార్ట్ ఫోన్ జర వాల్యూ ఫర్ మనీ అనేసి అయితే నేను మీకైతే రికమెండ్ చేస్తున్నా. సో ఎలా అనిపించింది వీడియో, యూస్ఫుల్ అయిందా లేదా, ఇంకేమైనా డౌట్స్ లేదా కింద కామెంట్ అయితే చేయండి బై. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. సో ఫైనల్గా కంపారిజన్ వీడియో చూసారు. ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చింది, మంచిగా అనిపించింది, కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ చేసినాం అంటే ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి బై. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఇంత లాంగ్ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరి థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంత బై. నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.